నాకే యెహోవాయే నా కాపరిగా నాకే తోడువగును. పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును. పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును. శాంతికరమైన జలముల చెంత నన్నాయనే నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకే తోడువగును. నాకే తోడువగును. దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు గొర్రెలు కాచుకునేవాడు చిన్నతనంలో. గొర్రెలకు కాపరి దావీదు. గొర్రెల కాపరులు ఏమంటారు? గొర్రెలు కాచుకునే వాళ్ళు ఏమంటారు? ఒక కులం పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ గొర్రెలు కాచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని జాతుల్లో గొర్రెలు కాచుకునే వాళ్ళు ఉన్నారు. గొర్రెలు కాచుకునే అతను గొర్రెల కాపరులు గొర్రెలను తమ గొర్రెలను ఎక్కడికి తీసుకువెళ్తారు? గొర్రెలను ఎక్కడికి తీసుకెళ్తారంటే మేత ఎక్కడ దొరికితే అక్కడికి తీసుకెళ్తారు. మేత దొరకని చోటకి తీసుకెళ్తారా? పచ్చిగా అంటే అవి ఏ ఆహారం అయితే తింటాయో ఆహారం ఉన్న చోటకి అవి ముందు నుండి వాటిని తోలుకొని వెళ్తారు. అందులో జీతగాళ్ళు ఉన్నారు. జీతగాళ్ళు ఏం చేస్తారు? అవి మామూలుగా తోలుకొని వెళ్తారులే కానీ అంత శ్రద్ధ చూపించరు. కడుపు నిండా తిన్నాయా లేదా అని గమనించరు. ఈ గొర్రెలు కాల్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి కడుపు నిండా తింటున్నాయా లేదా అని ఎక్కడైతే పచ్చిగుంటుందో ఎక్కడ మేత ఉంటుందో అక్కడికి జాగ్రత్తగా తోలుకొని వెళ్తారు. కొంచెం పొద్దుపోగినా కూడా కడుపు నిండిన వరకు వాటి మేత ఎద్దకు తీసుకొని వెళ్తారు. దావీదు ఏమంటున్నాడు? నేను గొర్రెలకు కాపరి అయితే నాకు దేవుడు కాపరి, నాకు లేమి కలగదు. కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మళ్ళా వాక్యంలోనికి వస్తాను. జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం విని మీరు గుర్తుపెట్టుకోకపోతే, నేర్చుకోకపోతే ఆత్మీయ జీవితం అభివృద్ధి జరగదు. విని విడిచిపెట్టినా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లరు, భౌతికంగా కూడా వర్ధిల్లలేరు. అందుకని వాక్యం చాలా అవసరం. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి, శ్రద్ధ పెట్టాలి, వాక్యాన్ని హృదయంలోనికి చేర్చుకోవాలి. దావీదు దేవుడు నాకు కాపరని ఎందుకు అన్నాడు? దావీదు అన్నమాట. మరొక మాట, నా తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ కన్నులు నన్ను చూసేను అని అన్నాడు. మనం తల్లి గర్భంలో పుట్టక ముందు నుంచి పిండముగా రూపింపబడక ముందే మనందరినీ చూసిన దేవుడు ఉన్నాడు.
ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుడు, ఆయన యేసుప్రభు వారు. తల్లి గర్భంలో పడిన తర్వాత జాగ్రత్త తీసుకున్నది ఆయనే. తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడిన తర్వాత జాగ్రత్త తీసుకున్నది ఆయనే. మనలను మనలను బ్రతికించి పెంచి పోషిస్తున్నది ఆయన. మనందరికీ తండ్రి అయిన దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ మాటను బట్టి వాక్యంలో మొదట ఏం చెప్పాను? సొంత గొర్రెలను సొంత కాపురి కడుపు నిండా అవి మేత తినేటట్లు చూసుకుంటాడు జాగ్రత్తగా. కడుపు నిండిందా లేదా చూస్తాడు. ఎక్కడ మేత ఉందో అక్కడికి వెళ్తాడు. జీతగాడు వెళ్తా ఉంటారు, వస్తూ ఉంటారు, తిన్నా తినకపోయినా పట్టించుకోడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనలను చూసిన దేవుడు, తల్లి గర్భంలో మనల్ని చూసిన దేవుడు, కాపాడిన దేవుడు, తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడిన తర్వాత మనల్ని బ్రతకమని సెలవిచ్చి కాపాడిన దేవుడు ఆయన యేసయ్య. ఇప్పుడు మనకు బాధ కలిగింది అనుకోండి, మనకు అవసరత వచ్చింది అనుకోండి, మనకు సహాయం అవసరమైంది అనుకోండి, మొట్టమొదటిగా స్పందించేది బాధపడేది ఎవరు? ఎవరికి నొప్పి కలుగుతుంది? దేవుడు. ఎందుకు? ఆయన మనలను పుట్టించాడు, మనము ఆయన వారము కాబట్టి. ఆయన మనలను పుట్టించాడు, మనము ఆయన వారము కాబట్టి జీవితంలో రకరకాల అవసరతలు వస్తాయి, రకరకాల సహాయాలు మన జీవితంలో పుట్టుకొస్తాయి. సహాయం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి వస్తుంది. రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి, గాయాలు అవుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీటన్నిటిలో ప్రతి విషయంలో ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంది అనుకోండి, ఒళ్ళంతా బాధ వచ్చిందా లేదా? చేతిలో గుచ్చుకున్నా బాధ వచ్చింది. దెబ్బ గాయం ఎక్కడైనా శరీరం అంతా బాధపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వేలు నాది, ఈ వేలుకు దెబ్బ తగిలింది అనుకోండి, అది తలలో నరాల సహితం శరీరం అంతా స్పందిస్తుంది. మీ శరీరంలో మీ వేలుకు గాయమైతే నొప్పి మీకు కలుగుతుంది, నాకు కాదు. గమనించండి, ఎవరైనా పరిగెత్తుతా ధనామని పడ్డారనుకోండి, అయ్యో పాపం అనేవాళ్ళు చాలా తక్కువ, పగపగా నవ్వుకునేవాళ్ళు ఎక్కువ. అయ్యో అనే బాధ ఎవరికి కలుగుతుందంటే సొంత మనుషులకు కలుగుతుంది, సొంత వాళ్ళకు కలుగుతుంది, బయట వాళ్ళకి కలుగుతుందా? ఇప్పుడు ఎవరైనా బిడ్డొచ్చి చిన్నపిల్లవాడు ఆడుకుంటా ఒక పిల్లవాడు కొట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడు ఏడుస్తా వచ్చాడు. ఈ పిల్లవాడు ఏడుస్తుంటే నొప్పి ఎవరికి కలుగుతుంది? తల్లిదండ్రులకు బాధ కలుగుతుంది. మీరు వెళ్ళి ఆ పిల్లవాడు వాడు దెబ్బేశాడు, ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నారు. ఆ అబ్బాయి పక్కన వేరే వాళ్ళ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే ఆ నొప్పి మనకు ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది. మన పిల్లవాడు ఏడుస్తుంటే ఆ బాధ మనకు కలుగుతుంది. మనుషులందరూ ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ దేశం వారైనా, ఏ వంశమైనా, ఏ గోత్రమైనా, మనుషులలో శరీరంలో గాయాలైనా, మానసికంగా గాయాలైనా, బాధ కలిగినా మొట్టమొదట స్పందన కలిగేది ఎవరికంటే దేవునికండి. ఇంట్లో వాళ్ళకి ఆ స్పందన రాకపోవచ్చు, చూసే మనుషులకు ఆ స్పందన రాకపోవచ్చు.
బాధ కలిగేది ఎవరికి? దేవునికి. ఎందుకు ఎందుకు ఆయనకు బాధ ఎందుకు? ఆయన మనలను పుట్టించిన దేవుడు, మనము ఆయన వారము. ఇంకా చదివితే వ్రాయబడి ఉంది, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఆయన మేపు గొర్రెలం. ఆ కీర్తన కూడా దావీదు గారు రాసింది. మన అనే భావన ఎవరికి వస్తుందంటే మన వారికే వస్తుంది. దావీదు అంటున్నాడు, నేను గొర్రెలకు, నా గొర్రెలకు కాపరిని అయితే నాకు కాపరి దేవుడు. ఇప్పుడు మనకు దేవుడు ఎవరు? ప్రభువారు. నేను కానివ్వండి, మీరు కానివ్వండి, దేవుడు అని అనుకున్నాం, కానీ నిజమైన దేవుడు ఎవరు అనేది మనకి ఇంతకుముందు తెలియదు. అందరూ ఒకటేలే అనుకున్న భావన మనకు ఉన్నది. ఒకప్పుడు దేవుడు యేసు ప్రభువారు అనే సంగతి మనకు తెలియదు. లోకంలో కలిసి దేవుణ్ణి ఆరాధించాం, వ్యర్థమైన ఆరాధన చేశాం. అప్పుడు కానివ్వండి, తెలుసుకున్న తర్వాత కానివ్వండి, తల్లి గర్భంలో పడినప్పటి నుంచి, పిండముగా రూపింపబడక ముందు నుంచి, మన అవసరతల గురించి, ఈ జీవిత యాత్రలో కలగబోయే ప్రతి పరిస్థితిని బట్టి స్పందించేది, బాధపడేది ఎవరంటే యేసు ప్రభువారు. దేవుడు యేసు ప్రభువారు. మనకు కాపరి ఎవరంటే యేసు ప్రభువారు. మనలను కాపాడింది ఎవరంటే యేసు ప్రభువారు. గతంలో మనకు తెలియదు ఆయన అంటే ఎవరో మనకు తెలీదు. ఆయన ఎవరో తెలియనప్పటి నుండి మనల్ని కాపాడుకుంటూ వచ్చిన ప్రభువు యేసు ప్రభువారు. తర్వాత మనం తెలుసుకున్నాం ఆయన ఎవరో మనకు తెలియదు ముందు. కానీ మనమేంటో పిండముగా, తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునుపు నుంచే మనం ఆయనకు బాగా తెలుసండి. మనం ఆయన వారం. ఆయన మన కాపరి, సొంత కాపరి. సొంత గొర్రెలను ప్రాణం పెట్టైనా సరే మేపుతాడు. కొదువ చేయని, లేమి కలగదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆయన మన దేవుడు అని. తెలియక ముందే మన అవసరతలు తీర్చిన దేవుడు. ఆయన అంటే ఎవరో తెలియక ముందే మనల్ని కాపాడిన దేవుడు. మీ చిన్నప్పటి సంఘటనలు మీరు కొన్ని గుర్తు చేసుకున్నప్పుడు, అప్పుడు ప్రభు అంటే మీకు తెలియదు, ఇప్పుడు ప్రభు అంటే మనకు తెలుసు. ఎన్ని ప్రమాదాల్లో నుంచి బయటపడ్డాం, ఎన్ని భయంకరమైన సంగతుల్లో నుంచి బయటపడ్డాం. సహాయం చేసింది ఎవరు? యేసు ప్రభువారు. నేను ధ్యానం చేసుకున్నాను. నాకు కొన్ని ప్రధానమైన సంఘటనలు కొన్ని నా జీవితంలో గుర్తున్నాయి. ఎందుకంటే అవి మర్చిపోలేనివి. ప్రాణాపాయ సంఘటనలు. ఒక్క నిమిషం ఆలస్యమైతే ప్రాణం పోయేది. అటువంటి సంఘటనలు. అప్పుడు అనుకున్నాను, ఏ దేవుడు అడ్డం పడ్డాడోలే, బతికి బయటపడ్డాను అనుకున్నా. అప్పుడు కాపాడింది ఆయనే, ఇప్పుడు కాపాడుతున్నది ఆయనే. మన అందరికీ కాపరి అయిన దేవుడు ఆయనే. యేసుప్రభు వారు చెప్పారు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు పుట్టక మునిపే, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడే దావీదు గారు చెప్పాడు, యెహోవా నాకు కాపరి. ఆయన మన దేవుడు. ఏదైనా అవసరత మన ముందుకు వచ్చినప్పుడు, ఏదైనా తక్కువైనప్పుడు, అయ్యో నా బిడ్డకు ఈ ఫలానా తక్కువైందని బాధ పుట్టేది దేవునికి, మన దేవునికి, యేసు ప్రభుల వారికి. కాపరి గొర్రెలను
మంచి మేత ఉన్న చోటికి ఎట్లాగైతే తీసుకెళ్తాడు, మనం చిన్నప్పటి నుంచి మన అవసరతలో ఉన్న చోటికి తీసుకువెళ్ళింది యేసుప్రభు వారు. అప్పుడు ఆయన మనకు తెలియదు, ఇప్పుడు తెలుసుకున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా మనకు కాపరిగా ఉన్నది ఎవరంటే చెప్పండి, ఎవరు? దేవుడు. దావీదు అన్నాడు, నేను గొర్రెలకు కాపరిని, నా గొర్రెలకు మంచి చోట్లకు తీసుకొని వెళ్తా ఉన్నాను కదా. ఒక మనిషిగా నాకే ఈ ఆలోచన ఉంటే దేవుడు నాకు కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు అనుకున్నాడు. ఈరోజు ఈ సత్యం, ఈ నమ్మకం, దావీదు గారిలో వచ్చిన నమ్మకం నీలో కూడా రావాలి, నీలో ఉండాలి. ఆ నమ్మకం నీలో ఉండాలి. ఏంటది? దేవుడు యెహోవా నాకు కాపరి, దేవుడు నాకు కాపరి. ఆయన యేసయ్య, ఆయన నా ప్రతి అవసరత తీరుస్తాడు. చిన్నదైనా సరే, గిన్నెడైనా సరే, బత్తడైనా సరే, తక్కువ కానివ్వడు. లేమి కలగదు, నాకు లేమి కలగదు అనే నమ్మకం నీలోనికి రావాలి. దావీదు గారిలో ఉన్నది నీలోనికి రావాలి. చిన్న గాయమైన, చిన్న అవసరత అయినా, పెద్ద గాయమైన, పెద్ద అవసరత అయినా, మొట్టమొదటిగా ఎవరి మనసులో స్పందన కలుగుతుందంటే నిన్ను బట్టి దేవుని మనసులో స్పందన కలుగుతుంది. నిన్ను చూసే దేవుని మనసులో స్పందన కలుగుతుంది. అయ్యో, నా బిడ్డకి ఈ అవసరత ఉన్నది, నేను తీర్చాలనేది. యేసుప్రభు వారు కూడా చెప్పారు ఆ మాట. మీకేమి కావాలేనో, మీకేమి అవసరమై ఉన్నదో పరలోకపు తండ్రికి తెలుసు, బాగా తెలుసు, మనకంటే బాగా తెలుసు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మీకు దావీదు గారికి వచ్చిన నమ్మకం మీలో కూడా వచ్చిందంటే, అంటే ఇంతకుముందు తక్కువైందని కాదు, ఇంతకుముందు తక్కువ కాదు, ఇప్పుడు కూడా తక్కువ కాదు. వారి నమ్మకాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు కాపలాగా ఉన్నాడు, దేవుడు నాకు కాపరి అయి ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు. ఈ కీర్తన, ఈ పాట క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో రకరకాలుగా పాడారు. ఎన్నో రాగాలలో మలిచి పాడారు. ఈ పాట చాలా రకాలుగా ఉంది. ఈ పాట బాగా నోటెడ్, బాగా కంఠస్థం కూడా. ఈ కీర్తన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని. ఇప్పుడు ఈ జీవితంలో, మన జీవితంలో కొదువులు ఉన్నాయి అనుకోండి, అవసరతలు తీరడం లేదనుకోండి, ఈ జీవిత ప్రయాణం ఎలా ఉంటుందంటే పడవ ప్రయాణం లాగా ఉంటుంది. సముద్రంలో పడవ ప్రయాణం లాగా ఉంటుంది. లోతుకి వెళ్ళే వరకు అది పైకి ఎగురుతుంది, కిందకి దిగుతుంది. గతుకుల మార్గం లాగా ఉంటుంది, ఒడిదుడుకులతో ఉంటుంది. అవసరతలు తీరుతా ఉన్నాయి అనుకోండి, సాదాగా సాగుతుంది. ఇంకో సంగతి, కొదువులుగా ఉన్నాయి అనుకోండి, ఎలితిగా ఉందనుకోండి, ఎలితి కొండలా ఉన్నది. ఎలితి కొండ నెత్తి మీద పెట్టుకొని నడుస్తా ఉన్నాం అనుకోండి, అది మనల్ని కూడా ఊపుతా ఉన్నాం. నిండుకుండా ఉందనుకోండి, చక్కగా నడవగలుగుతాం. మనం ఓపు జీవితంలో అవసరతలు కూడా వెలితైతే మనల్ని ఊపుతా ఉంటాయి. కంగారు పడిపోతూ ఉంటాం, గందరగోళం అవుతూ ఉంటాం. అయ్యో, అవసరతలు చాలా ఉన్నాయి, ఇబ్బందులు చాలా ఉన్నాయి అనుకుంటా. ఈ జీవిత ప్రయాణంలో, మీ జీవితంలో ఇంతకు ముందు సంగతి ఏమన్నా కానీ, ఇప్పుడు మనం, మన దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పెంచి పోషిస్తున్న దేవుడు, మనల్ని బ్రతికిస్తున్న దేవుడు అని మనం నమ్మాము. ఆయన నాకు కాపరనే నమ్మకం నీలోనికి వస్తే, ఇంతకు ముందు మీకు ఏవి దేవుడు తక్కువ చేయలేదు, ఇక ముందు కూడా మీ జీవితంలో ఏది తక్కువ కాదండి. ఏది తక్కువ కాదు, నిండు కొండలాగా ఉంటారు. అయితే దేవుడు మనకు కాపరిగా ఉండాలి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు కలగదంటే
దేవుడు నా దేవుడు, నేను ఆయన మనిషిని. దేవుడు అనుకుంటాడు ఈయన నా బిడ్డ, నా దేవుడు అంటున్నాడు ఈయన నా బిడ్డ అని అనుకుంటాడు. నువ్వు అనుకోవాలి నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు పొదువు ఏమీ ఉండదు. నీ మనసులో రావాలి, విశ్వాసం పుట్టాలి, నీ మనసులో నుంచి రావాలి. ఏది పొదువై ఉండదు, ప్రతీది అన్ని చక్కబెట్టబడతాయి. ధనం కానివ్వండి, ఇంట్లో సరుకులు కానివ్వండి, ఏదైనా పొదువు అయితే పొదువుగానే ఉంటుంది. అది అన్ని సమృద్ధిగా ఉంటే నిండుగానే ఉంటుంది. పిల్లలు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే ఉంటే చాలా ఇబ్బంది. ఒకడు తోడుగా ఉంటే బాగుంది. అవసరతులు బియ్యం అంటే ఎవరిని అప్పడిగితే ఇస్తారు, కందిపప్పు చెనపప్పు ఇంట్లో తక్కువ అయితే ఎవరిని అప్పడిగితే ఇస్తారు. పిల్లలు అప్పిస్తారు. అంటే ఆయన మనుషులు కొంతవరకు చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. దేవుడు ప్రార్థన చేసుకున్నారనుకోండి, దేవుడు సమృద్ధిగా నిండుగా ఉండేటట్లు ప్రార్థన చేస్తే మీకు ఆ నిండుదనాన్ని దేవుడు పంపిస్తాడు, ఇంకొకళ్ళ తోడుగా ఇస్తాడు. మా జీవితంలో అదే జరిగింది. మొదటి ఆపరేషను, రెండోది ఆపరేషను, మూడోది వద్దు చేయకూడదు అని అన్నారు. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయాలని అన్నారు. మేము కనీల హాస్పిటల్లో అక్కడ ఆపరేషన్ చేయించాం. లేదు గర్భసంచి తీయొద్దు, వాళ్ళు తీయరు తొందరగా, పిల్లలు లేకుండా ఆపరేషన్ వద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయపడతా ఆ బిడ్డకు ఇంకో బిడ్డ తోడు దొరికాడు. తక్కువ చేయలా. ఇంకో పెద్ద సాక్ష్యం మన సంఘంలోనే. అందరూ ఆడపిల్లలే అని బాధపడతా ఉన్నాను. 3 ఆపరేషన్లు అయిపోయింది. మగపిల్లడు కావాలని పట్టుబట్టి అడిగింది. 4వది కూడా ఆపరేషన్. నాకే ఆశ్చర్యం. 3 అనుకున్నా, 4 ఆపరేషన్. మగపిల్లడు కూర్చోడు. ఈ తక్కువ లేకుండా లేమి కలగకుండా ఉండాలి అని అంటే మనుషులు కొంత సాయం చేయగలుగుతారు. మరి ఈ విషయాల్లో ఎవరు సాయం చేయగలుగుతారు? డాక్టర్లు ఏమో ఆపరేషన్ చేయమమ్మా అంటే 3 ఆసుపత్రులు తిరిగి అక్కడ పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఏం కాదు మేము ప్రార్థన చేసుకుందంట. అద్భుతంగా ఆపరేషన్ జరిగింది. ఆ పిల్లోడు వచ్చి తెల్లవారి చేస్తున్నాడు. ఆడే ఉంటాడు. లేమి కలగదు, తక్కువ ఉండదండి. కొన్ని సాక్ష్యాలు చెప్తాను. నిన్న మైదూరులో పనిచేస్తా ఉంటే ఒక అబ్బాయి 2000 ఈ లోన్లు తీసుకునేటప్పుడు ఎగబడి తీసుకుంటాం, కట్టేటప్పుడు ఇటు పారిపోవాలో చూస్తూ ఉంటాం. ఆ అబ్బాయి టైం అయిపోతుంది, 4:30 అయితే కట్టాలి. బాధపడతా వేరే ప్రార్థన చేసుకుంటా. అబ్బాయి నాకు తెలియదు. వేరే అమ్మాయి దగ్గర వస్తే ఇట్లా సంగతి అని చెప్తే వెంటనే నేను 2000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత బయటకు వెళ్తే చాలా తండ్రులు అని అన్నాడు. అయ్యా మనం ప్రార్థన చేసుకుంటే మన దేవుడు గొప్పవాడు, మన తల ఎత్తుతాడు కానీ తల ఎంచడు, నిండుగా ఉంచుతాడు కానీ కొదువుగా ఆయన ఉంచడు అని చెప్పాను. అంతే. 100కి 200% కరెక్ట్ అంకులు. నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ఎట్లాగా అని దేవుడు సహాయం చేశాడు అంకులు అని ఇంకొక మాట చెప్పాడు. 1 నెల క్రితం ఏమో 1,00,000 రూపాయలు కట్టాలంట. బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి బ్యాంకుకి రా అన్నాడండి. అయ్యా డబ్బులు అందలేదు, పొగ అమ్మలేదు అన్నాడు. సరే వచ్చి వడ్డీ రాపించుకొని ఇల్లు అని అన్నాడండి. వడ్డీ రాపించుకోనన్న మనిషి ఏదో 2 రోజుల్లో మరలా సరే 2 రోజుల్లో కట్టే అవకాశం ఇచ్చాడు. ఈలోపు ఈ అబ్బాయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. ఏం చేస్తున్నాడు?
అసలు అవసరమైంది అది. ప్రభువా ఏం చేయాలయ్యా, ఏం చేయాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఏ అవసరమైతేనైనా నేను మొదటగా చెప్పాను కదా, అవసరత వచ్చినప్పుడు మన గుండెల్లో బాధ కలుగుతుంది, మనసు భారం అయిపోతుంది. బయట చాలా మందికి తెలియదు. కొన్ని మీ పరిస్థితులు నాకు తెలియకపోవచ్చు, నా పరిస్థితి కొన్ని మీకు తెలియకపోవచ్చు. అయ్యో మన విశ్వాసాన్ని అనుకోవచ్చు, అయ్యో పాస్టర్ని బాధపడవచ్చు. కానీ అంతకంటే ఎవరికి బాధ కలుగుతుంది? మొదటిగా దేవునికండి. ఆయన చూస్తా ఊరుకోడు. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అబ్బాయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ఈ బ్యాంక్ మేనేజర్ వేరే ఆయన ఫోన్ చేసి, 1,00,000 రూపాయలు ఉంటే నువ్వు ఎల్లుండి నేను ఇప్పిస్తాను వేరే అబ్బాయి చేత అని చెప్పి బ్యాంక్ మేనేజర్ మాట్లాడి వేరే చేత 1,00,000 రూపాయలు ఆయన కట్టించాడు. 2,000 అంటే 1,00,000 రూపాయలు ఎవరు ఇస్తారు? ఈ కార్యం జరిగించింది ఎవరు? ఎంత అద్భుతం! చిన్నదైనా ఆయన చేస్తాడు, పెద్దదైనా ఆయన చేస్తాడు. చిన్న అవసరత కూడా నీకు కొదువా చేయడండి. మీరేమనుకోబాగండి. చిన్నదంటే ప్రతి చిన్నదానికి కూడా మనం దేవుని అడగవచ్చు. అవి కూడా దేవుని అడగాలా ఏందని అనుకోవచ్చు. సార్ నేను బాడికి వెళ్ళాను, నాకు కడుపులో అర్జెంట్ అయిపోయింది, నీళ్లు లేవు, అక్కడ ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు, డబ్బా లేవు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు డబ్బా పంపి నీళ్లు పంపి ప్రభువాన్ని ప్రార్థన చేసుకున్నాను. వాడు నీళ్లు తాగి ఎవరో డబ్బా బయటకి విసిరేసి, అంటే ఇవన్నీ బయటికి వెళ్ళి డబ్బా అండి. మళ్ళీ మన పిల్లలు కాబట్టి చెబుతున్నాను, బయట చాలా గందరగోళం అయిపోతున్నాను. ఇప్పుడు నీళ్లు కావాలి. ఒక అమ్మాయి బయటకు వచ్చింది, అమ్మాయి డబ్బాకి నీళ్ళు తీసుకురాను. మన కూడా నాకు ఇదే దర్శనం వచ్చింది. ఏమని? నీకు నీళ్ళకు కూడా పొదుగు ఉండదు. బయటికి వెళ్ళాలి, నీళ్ళకు కూడా నీకు తక్కువ ఉండదు. కొన్నిసార్లు బయట చాలా ఇబ్బంది అయింది కదా. ఎందుకు పొదుగు ఉండదు? ప్రతి చిన్న విషయం ఎవరు పట్టించుకుంటున్నారు? దేవుడు పట్టించుకుంటున్నాడు. కొన్ని బయటికి చెప్పుకోగలుగుతాం, కొన్ని బయటికి చెప్పుకోలేము. స్త్రీల సమస్యలు ఉంటాయి, ఆ బయట ఎవరు చెప్పుకోగలుగుతారు, కొన్ని ఎవరు పట్టించుకుంటారు? దేవుడు పట్టించుకుంటాడు, సహాయం చేస్తాడు. మనం చిన్న విషయాల్లో అయినా పెద్ద విషయాల్లో అయినా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థన చేసి దేవుని అడగాలండి. ఎగ్జామ్ రాస్తున్నాను హై స్కూల్లో. ఒకసారి పెన్సిల్ లేదు. అప్పుడు యేసుప్రభు వారంటే నాకు పూర్తిగా తెలియదు, కానీ సండే స్కూల్లో చెప్పిన మాటలు గుర్తున్నాయి. సండే స్కూల్కి వెళ్తుంది, ఏమైనా అవసరమైతే యేసయ్యా నాకు ఇది కావాలి అని అడిగి దేవుణ్ణి స్తుతించాలి. ప్రభువా ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని చెప్తా ఉండాలి. మనకు అవసరం ఉందని ఎవరికి తెలుసు? దేవునికి బాగా తెలుసు అవసరం ఉన్నదని. అప్పుడు అంత నమ్మకం లేదు చిన్నపిల్లని. ఏం తెలుసు? ప్రభువా నాకు పెన్సిల్ కావాలి, ప్రభువా పరీక్షల్లో ఇప్పుడు ఎగ్జామ్లో పెన్సిల్ అంటే మాటలు బయటికి బానిస్తారా? ఎవరన్నా అడగనిస్తారా? చిన్న ప్రార్థన చేసుకున్నాను, తెలిసి తెలియని ప్రార్థన. ప్రభువా నాకు యేసయ్యా నాకు పెన్సిల్ పంపించవా అని ప్రార్థన చేసి నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా అని చెప్తా ఉన్నాను. చెప్తా ఉంటే ఒక అతను వచ్చేసేసి నా పక్కన అబ్బాయికి పెన్సిల్లో కాఫీ పేపర్ చుట్టి ఇసిరేస్తే పెన్సిల్ వచ్చి నా దగ్గర పడింది. ఆ పక్కన పడింది. ఏమన్నా కిటికీలు ఇట్టా ఇట్టా అంటున్నాడు. అట్టా అంట తర్వాత ముందు పేపర్ ఇచ్చిరేది పెన్సిల్ వచ్చింది. ఏదయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఎప్పుడండి ఇది? చిన్నప్పుడు అసలు తెలియనప్పుడు. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు ఇంకా ఎంత నమ్మకం ఉంచాలి? ప్రతి అవసరం లేమి కలగదు. ఇంతకు లేమి అంటే ఏంది చెప్పండి?
లేమి అంటే ఏంది? లేమి అంటే ఇంట్లో ఏమి లేకపోతే అది లేమి. అన్నీ ఉంటే సమృద్ధి. అన్నీ ఉంటే దేవుని ఎందుకు అడుగుతాం? మనకి ఏమి అవసరమో ప్రతీది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. నా నామమున అడగండి, తండ్రిని అడగండి, మీకేమి కావాలో తండ్రిని అడగండి అని ఆయన చెప్పారు. ఏం కావాలంటే అది అడగొచ్చు దేవుణ్ణి. మీ ఇంట్లో మా జిందులు అయిపోయినాయి అనుకో, అక్కాయ అనుకుంటా పక్క వెళ్ళబాకు ముందు. వెళ్ళాలి తప్పదు ఒకసారి. మేము వెళ్ళలేదని వింటారు. ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నూనె అయిపోయింది అనుకో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అన్నీ ఉన్నాయి, నూనె లేదు, అదే లేమంటే ఏం చేయాలి? వెంటనే ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళి మనుషుల దగ్గరికి. మనుషులు కొన్ని ఆకాశం నుంచి వస్తే కొన్ని మనుషుల దగ్గర నుంచి సహాయాలు వస్తూ ఉంటాయి. డబ్బులు అవసరమైంది ఏం చేయాలి? ఎవరికి తెలుసు మనకు అవసరమని? మనల్ని పుట్టించిన దేవునికి తెలుసండి, మిగతా వాళ్ళకి ఎందుకు తెలిసింది? ఆ బాధ ఆయనకి తెలుసు, చిన్నదైనా పెద్దదైనా. నా అబ్రహాం స్కూల్కి పంపించినప్పుడు మేము నేర్చుకున్న పాఠాలు నేర్పించాం. ఒక 5 రూపాయలు ఇచ్చి పంపిస్తే పోయినాయో ఎవడో తీసాడు బ్యాగ్లో. మా నాన్న పంపి 5 రూపాయలు తీసుకొని వచ్చేటట్టు షేప్లో కానీ ప్రార్థన చేశాడంట. నేను ఆ రోజు ఎందుకో కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అబ్బాయిని చూసేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి అతను అడగకుండానే 5 రూపాయలు ఇచ్చాను. వెంటనే ఆ చిన్న పిల్లలు అప్పుడు నాన్న నా 5 రూపాయలు పోయి నేను ప్రార్థన చేశాను ఏసైకి. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను పంపించాడు నాన్న, నువ్వే తీసుకొని రావాలని ప్రార్థన చేశాను నాన్న. చిన్నపిల్లలు ప్రార్థన అండి. ఎవరు పట్టించుకున్నారు? దేవుడు అండి, పట్టించుకునే దేవుడు అండి ఆయన. నేను అందుకే గట్టిగా చెప్పేది, మన దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు. మన అవసరానికి సహాయం చేసేవాళ్ళు కావాలి, అవసరం తీర్చేవాళ్ళు కావాలి, మనల్ని ప్రేమించేవాళ్ళు కావాలి, మనల్ని ఆదుకునేవాళ్ళు కావాలి. మనల్ని ఆదుకునేవాళ్ళు మనకెందుకు? బాగు చేసేవాళ్ళు కావాలి. ఎంతైనా నమ్మదైన దేవుడు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నీ హృదయంలో నీ జీవితంలో ఈ నమ్మకం పుట్టాలి. దేవుడు ఇప్పుడు నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన సమస్తము నాకు చక్కబెడతాడు, ఏది నాకు పొదువా చేయడు, ఏది తక్కువ కాదు, లేవి కలగదు. ఇంకో విషయం, సహజంగా ఇళ్లలో కీచులాట్లు వస్తూ ఉంటాయి. ఒకసారి నేను అన్నం తినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి నాకు ఇబ్బంది కలిగింది. ఏదో కొంచెం టిఫిన్ చేశాను, తినబుద్ధి కాదు బయట కూడా. ఒకళ్ళు అన్నవరం ఫంక్షన్కి వెళ్ళాలి. ఎక్కడికి? నందిపాటి దగ్గర అన్నవరం అన్నారం ఉంది. వాళ్ళు ఫంక్షన్కి వచ్చి పేటలో అక్కడ నించొని చాలా ఆటోలు మాట్లాడుతున్నారు. ఆయన ఏమో 200 తనంటాడు అందరికి. ఇక్కడేగా గంట తర్వాత వెళ్తే అక్కడే ఉండడు. బాబు నీ డబ్బు సంగతి తర్వాత ముందు అడిగి వెళ్ళి భోజనం తీసుకెళ్తుందిగా, ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, నీ ఇష్టం వచ్చినంతే అని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను. ఇలా తీసుకెళ్ళా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కనీసం రాయిగా భోజనం చేద్దామని అలా నేను ఈ మాట చెప్తాను కూడా. అదే భోజనం వల్లే మనకెందుకని చెప్పి నేను నలుగురు దొరుకుని ఆ ఇంటి పక్కన అడిగా, అమ్మ ఇక్కడ ఏమైనా హోటల్ ఉందా తినడానికి అని అంటే, అయ్యా హోటల్ ఏమి ఉండవు అని అంటే, ఆ ముసలాయన వచ్చి బయటికి అన్నం పెట్టి అబ్బాయిని పిలిచి అని అన్నాడు. బాబు ఎంత ఆకలితో ఉన్నాడో. ఆ మాట అనేసరికి కొంచెం ఉలిక్కి పడినట్టు అయిపోయింది. ప్రేమగా మాట్లాడితేనేగా కడుపు నిండేది, లేకపోతే ఎంత అన్నది అన్నా ఏమి నిండిద్ది. కొంచెం ఇంట్లో మగవాళ్ళతో కొంచెం ప్రేమతో మాట్లాడు, ఇంట్లో పిల్లలతోనైనా సరే
ఈ ప్రేమ కలిగిన మాటలు కడుపు నిండిపోయింది. తింటే తిను, కట్టే చాలు, మొహం ఎంత లావు పెట్టుకొని పళ్ళని చేసి పెట్టి తింటే అసలు అదేమన్నా అర్థం కాదన్నమాట. ఇంకా ఆ ముసలైన అంత ఆకలితో ఉన్నాడు. బిడ్డ, అయ్యా ఈ రెండోలే కానీ రా కూర్చో అని చక్కని పెద్దిల్లు ఆసాములు అబ్బాయికి అన్నం పెట్టని చెప్పి సోఫాలో కూర్చోబెట్టి ఎదురు బల్లేసి గడ్డపప్పు, గట్టిపప్పు, పచ్చడి, కూర, నెయ్యి, అప్పుడప్పుడు అప్పడాలు వేపించాడు. వెయ్యాను. నేనెవరో తెలియదు వాళ్ళకి, వాళ్ళకి తెలియదు. నేను మొహమాట పడుతుంటే మొహమాట పడబాకయ్యా, నా బిడ్డది రాయ్యా తినయ్యా అని గడ్డ మురిగేసి పెట్టారు. కడుపు నిండా తిన్నాను. అయ్యా కొంచెం తినయ్యా, కొంచెమే తిన్నానయ్యా. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను, వారికి ఏం చెప్పట్లా. మీరు ఇంట్లో మాట్లాడవలసిన విషయాలు ఈ కొంచెం తినయ్యా. మాట్లాడే పద్ధతి వాళ్ళకి దేవునికి తెలియదు, దేవుని గురించి వాళ్ళకి తెలియదు. ఏంది వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? అడుగునే నిండా తిన్నా, ఆకలి అవుతుందిగా, భలే ఉంది అన్నం. ఆయన ఒకసారి డ్యూటీకి వెళ్ళినప్పుడు విజయవాడలో అన్నం తిని చేయి కడుక్కుంటుంటే ఒక ఆయన పక్కన వచ్చి తీసుకొని అన్నం బాగుందా తిన్నావుగా అన్నాడు. ఆకలి అయితే బాగానే ఉంది అన్న. ఈ మాట ఆయన విన్నాడు, వానర్ విన్నాడు. వాడు పక్క నవ్వుకొని భలే చెప్పావు అన్నాను అన్నట్టు. బాగా ఆకలిగా ఉన్నాను, వాళ్ళు బాగా ప్రేమించి పెడతా ఉన్నారు, ఎంత కడుపు నిండా తిన్నాను, భలే ఉంది అన్నాను. ఈలోపు వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అబ్బాయి ఈ అబ్బాయి ఏమంటాడు, ఏం మాట్లాడాలి. నేను అన్నాను, అమ్మా నాకు అన్నం పెట్టారు, మంచితనం అందరి దగ్గర చూపించడానికి వీల్లేదు, దొంగలు కూడా వస్తారు, అన్నం నేను గొంతులు కోసేవాళ్ళు ఉంటారు, అందరినీ నమ్మొద్దమ్మా, పెడితే పెట్టండి, బయట పెట్టండి. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చర్చిలో ఒకరికి ఆకలి అవుతుందంటే పిలిచి అన్నం పెట్టాం. ఆ సువార్త అని ఉండేదామా, పాటమంటారు తెలుసులే అందరికీ. అన్నం పెడితే ఏడే పండుకుంటానంటే బరండాలు పండుకోమన్నాం. పొద్దున్నే లేక ఊడుతుంది, చీపురికి తెలియ కంపు పట్టింది. ఏందా అని ఇంకొంచెం తెలియదు అనుకుంటా. వాడు అన్నం తిని పడుకొని చర్చిలు ఏది కప్పెట్టి వెళ్ళాడండి. అట్లాంటి వాళ్ళకి పెట్టచ్చా? ఎంత చండాలుడు. చర్చి మళ్ళీ పైగా ఆడు మండలేలా ఇసుకుంది, తిని బరీగా ఆడే కప్పెట్టి వెళ్ళిపోయింది. మరి అట్లాంటి వాళ్ళకి పెట్టకూడదుగా. చిన్న ప్రార్థన చేస్తాను అన్న, వద్దులయ్యా అన్నారు. లేదండి, నన్ను మీరు బాగా ప్రేమించారు కదా, నా దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే ఆ అబ్బాయి అన్నాడు, వచ్చిన అబ్బాయి ఏదో అంటారనుకుంటే ఆ పాస్టర్ గారు చెయ్యి అన్నాడు. నేను ఏడ్చి ప్రార్థన చేశా, వీళ్ళని దీవించయ్యా, గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం పోగొట్టుకోరు అని చెప్పావు కదా, అడుగు నిండా అన్నం పెట్టారు, ప్రేమ చూపించారు నాయన, వీళ్ళకి రక్షణ భాగ్యం దయచేయ్యా అని ప్రార్థన చేస్తే వాళ్ళు తర్వాత సంతోషించారు, ఏడ్చి ప్రార్థన చేస్తే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు, వారికి ఏం చెప్పలా. భౌతికంగా ఆయన నీకేం తక్కువ చేయడు, నీకు ప్రేమానురాగాలు తక్కువైపోయినాయి అనుకున్న సమయంలో ఆయనే వచ్చి మనుషుల ద్వారా నిన్ను ప్రేమించే దేవుడు, అది కూడా తక్కువ కాదు. నిండుగా ప్రేమించే మనుషులు నీ ఎద్దకు వస్తారు. అట్లా అని చెప్పి అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. లేదు, మనుషుల ద్వారా ఆయన నిన్ను లాలిస్తాడు, తల్లిలా లాలిస్తాడు, ఆదరిస్తాడు. ప్రేమలో కొదువు ఉండదు, భౌతికంగా కొదువు ఉండదు, తక్కువ కానివ్వడు, లేమి కలగదు. యేసు ప్రభువు వారు తన 12 మంది శిష్యులను ప్రార్థన చేసి అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి ప్రతి గ్రామానికి,
మీరు వెళ్ళి దయ్యములో వదలు కొట్టండి, రోగులను స్వస్థపరచండి. ఒక సంచి మాత్రమే తీసుకొని వెళ్ళండి, కానీ ఇంకేమి మీరు తీసుకెళ్ళవద్దు. చెప్పులు తొడుక్కోండి, సంచి తీసుకోండి, కానీ ఇంకేం తీసుకెళ్ళవద్దు అని అంటే శిష్యులు వెళ్ళారు, దయ్యాలు వదలగొట్టారు, సువార్త ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే యేసుప్రభు వారు ఏమడిగారో తెలుసు వాళ్ళని, మీరు వెళ్ళారు కదా, మీకేమైనా తక్కువైందా? ఈ మాట అడిగారు. ఏమి తీసుకోకుండా వెళ్ళండి అన్నారు కదా. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మీకేమైనా తక్కువైందా అంటే లేదు ప్రభువా అని అన్నారు. లేదని ఎందుకు అన్నారు? ఏమైనా తక్కువైతే పలానా తక్కువైంది ప్రభు అని అనేవాడు. అసలు ఏమి తక్కువ కాల వాళ్ళకి. ఎందుకు అడిగారో తెలుసా? వీళ్ళు స్వార్థకు వెళ్ళినా, వీళ్ళ వెంట ఆయన భౌతికంగా లేకపోయినా అదృశ్యునిగా వాళ్ళ వెంట ఉండి వీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో మనుషుల ద్వారా. నేను చెప్పాను మీకు, అందుకే చెప్పింది. ప్రేమ తక్కువ కాలేదు, భోజనము తక్కువ కాల. చాలా జాగ్రత్త తీసుకున్నాడు ఆయన, దేవుడు తీసుకున్నాడు, అందుకే వాళ్ళకి తక్కువ కాలేదు. దేవుని పిల్లలారా, దేవుని దగ్గరికి వచ్చి వాక్యం జాగ్రత్తగా విని ప్రార్థన చేసుకుంటూ దేవుని కోసం మీరు ముందుకు సాగండి. అదృశ్య రూపుగా ఆయన మనతో ఉండి మనకు ఏది తక్కువ కాకుండా చేసుకునే బాధ్యత ఆయనది. ఏది తక్కువ కాకుండా శిష్యులను అలా చేశాడు ఆయన. ఈయన వారితో ఉన్నట్లు వారికి తెలియదు. ఈయన వేరే చాటు ఉన్నారని అనుకుంటున్నాడు, కానీ అదృశ్య రూపిగా ఆత్మస్వరూపిగా వారితో ఉండి ఈ పిల్లలకి ఏమైనా తక్కువ అవుతుందా చూసుకున్నాడు ఆయన. మీ జీవితంలో ప్రభు దగ్గర మనం ఉన్నాం. ఏ ప్రభు దగ్గర ఉన్నాం? 12 లక్షల మంది కాలబలానికి 40 సంవత్సరాలు ప్రతిరోజు ఆహారం ఇచ్చి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చిన దేవుని దగ్గర ఉన్నాం మనం. ఎంతమంది? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలండి. వీళ్ళు పొలాలు ఏరుకొని రాలేదు, పొయ్యి పెట్టుకోలేదు, పొయ్యి వెలిగించుకోలేదు, పిండి కలపలేదు, రొట్టెలు చేసుకోలేదు, ఏం చేయలే. రోజు సాగిపోతా ఉన్నారు. రోజు ఆయన మన్నాన్ని కురిపించాడు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అనుకున్నారు, బండలో నుంచి నీళ్లు తెప్పించాడు. 40 సంవత్సరాలు భోజనం తక్కువ కాలేదు, నీళ్లు తక్కువ కాలేదు. ఆ దేవుని దగ్గర మనం ఉన్నాం. ఏమి తక్కువ కాదు నమ్మకంగా ఉంటే. నమ్మకంగా లేకపోతే తక్కువ డాక్టర్ గారు అంటే, ఇంతకు ముందు అంటే దేవుడు అంటే నీకు తెలియదు కాబట్టి ఆయన పట్టించుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలా? ఎంత నమ్మకంతో ఉండాలి? నా దేవుడు నాకు తక్కువ చేయడు. నాకు నొప్పి కలిగితే నా భర్తకు తెలియకపోవచ్చు, బిడ్డలకు తెలియకపోవచ్చు, ఎవరు చూస్తున్నారు? దేవునికి తెలుస్తుంది. నాకు నొప్పి కలిగితే నా భార్యకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు, పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరికి తెలుస్తుంది? దేవునికి తెలుస్తుంది. నా జీవితం 2 విషయాలు. ఇక్కడ రాజేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్, అప్పుడు ఈఎంఐలు కట్టాలి చాలా. ఎటు వెళ్ళాలి అర్థం కాక మంచం మీదే పడుకొని ఈ పరిస్థితి నాకెందుకు ప్రభా అని, ఎందుకు ఇట్లా చేసేవాని మాట రాలేదు. మాట నాలో రావట్లా. ఎందుకు ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు, ఇప్పుడు ఎట్లా ప్రభా అనుకుంటా ఉన్నాను. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను. ఇంకో గంట అదిగో, ఇంకో గంటలో కట్టాలి, మీరు ఎందుకు కట్టట్లేదు ఫోన్లు చేస్తున్నాను. నేను ఎటు వెళ్ళే పరిస్థితుల్లో లేదు. 3000 కట్టాలి. అడి మూసుకొని అలాగే ఉన్నాను. ఏదైతే అది అయిందండి. ఇలాంటి సంగతులు చాలా జరిగింది. ఒక్కటి చెప్తున్నాను, 2 చెప్తాను.
ఒక అబ్బాయి వచ్చాడు, అన్న ఇంటికాడ ఉన్నావా? ఉన్నానన్నా. ప్రార్థన చేయడానికి వస్తున్నానన్నా. నా బాధలో నేనుంటే నీకు ఏడ ప్రార్థన చేయలేదు అనుకున్నా. నేను ప్రార్థన చేయించుకున్నాడు, కానుక పెట్టి వెళ్ళిపోయాడు. నేను చూసుకోవాలా? ఎవరైనా కానుక పెడితే 100 రూపాయలు 50 లేకపోతే మహా 500 ఇస్తారు కదా అనుకున్నాను. వెళ్ళిపోయిన తర్వాత అందులో ఎట్టైన మంచిది కానుక చూద్దామని చెప్పి కానుక తీసి 5,000 ఇచ్చేళ్ళాడు. 3,000 వెంటనే కట్టేసేసాడు. 2,000 ఇంట్లో ఖర్చులకి. పనికి వెళ్ళకపోతే ఆ అబ్బాయికి నాకు సంబంధం ఎప్పటి నుంచో ఫోన్లు కూడా లేవు. ఆయనే ఫోన్ చేశాడు, ఆయనే ఇంటికి వచ్చాడు. ఎవరు పంపించారు? దేవుడు పంపించాడండి. దేవుడు కొరత తీర్చాడు. పొదువులో ఉండనివ్వడు, సిగ్గుపడనీయుడు. మన ఔషపాలెంలో కృష్ణ గారు ఉన్నారు, ఔషపాలెం కట్లు కడతారు. ఆయన భోజనాలు పెట్టాడంట. మేము పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళాను కట్టు కట్టడానికి. తీసుకొని వెళ్తే భోజనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అబ్బాయిని ఆయన అడిగితే పక్కన ఆయన చెబుతున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి తిన్నాయన ఒక ఆయన చెబుతున్నాడు. ఏందా మనం అసలు అట్టు పెట్టే భోజనం, ఆ సీట్లు ఏంది, ఆ భోజనం ఏంది అని చెప్పి రకరకాలుగా ఆయన ఆలోచన ఏంది, సమృద్ధిగా తినాలి. పేరు పడిపోయింది. నేనన్నాను, నాకు నోరూరి ఈసారి నాకు కూడా చెప్పండి ఫాస్ట్ డాక్టర్ గారు అన్నా. అంటే మనకు ఎలవనుకో ఆ టైంలో అట్లా వచ్చి చేసేసింది. ఒక మనిషి ఒక గ్రామంలో ఒక ధనవంతుడు, ఆయనకు సంబంధం ఉన్నా సంబంధం లేని ప్రజలకైనా నిండుగా భోజనం పెట్టాలన్న ఆలోచన ఒక మనిషికి వస్తే అసలు మనల్ని పుట్టించి అనుక్షణం కాపాడుతూ మనల్ని బ్రతికిస్తూ ఉన్న దేవునికి ఇంకా ఎన్ని ఆలోచనలు ఉంటే ఎంత సమృద్ధిగా ఉంచాలని ఆయన చూస్తూ ఉంటాడు. ఒకసారి గమనించండి, అవునా కాదా? ఎంత సమృద్ధిగా ఉండాలి? నమ్మకం అండి, నమ్మకం కావాలి. మన దేవుడు, నా దేవుడు నాకు కాబోరి, నాకు సహాయం చేస్తాడు, నా చేయి విడిచిపెట్టడు, నాకు తక్కువ కానివ్వడు. నమ్మకం కావాలి. ఇంకో సంఘటన, కుమారి వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇవి నిజంగా జరిగినాయి ఇవన్నీ. కుమారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ఈ లోన్లు కట్టే విషయంలో ఎక్కడున్నావు చెప్పు, కట్టవలేదా డబ్బులు, చాలా వల్గర్గా అంటే అసభ్యంగా కూడా మాట్లాడాడు. నేను పలానా చోట పలానా ఇంట్లో ఉన్నాను రా అన్నా. ఈయన వచ్చి ఏం బాగా చేస్తాడని చూస్తా ఉన్నాను, రాలేదు. మళ్ళీ రెండో రోజు ఫోన్ చేస్తారుగా, చేశాడు. అన్నా మీరు ఫాస్ట్ గారా అన్నాడు. దేనికి చెప్పు అన్నా. చెప్పండి అన్నా. నేను ఫాస్ట్ గారిని. ఫేస్బుక్లో ఎందుకు పెడుతున్నాను అనుకున్నాను, ఒకేం పెట్టట్లా. ఫేస్బుక్లో మిమ్మల్ని చూశానన్నా, ఈ వాక్యం విన్నాను, మీ సందేశాలు, క్షమించండి అన్నా. నిజంగాండి క్షమించండి అన్నా, నిన్న తెలియక మాట్లాడానన్నా. ఆ నెల కిస్తీలో కొంత ఆయన ఇచ్చాడండి. ఏం చేయలేని పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో దేవుడు చేయి విడిచిపెట్టాడా? ఒక అతనికి ఇదే చెప్పా, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఒకసారి తీసేస్తే పోయిద్దిగా దేవుడు అని ఒక అతను అంటే, ఆ సంగతి తర్వాతలే కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందుల నుంచి బయటకు వచ్చావు కదా, ఎక్కడైనా దేవుడు నిన్ను ఇరిగించాడా అంటే పట్టించాడు, వాళ్ళ చేతికి అప్పచెప్పాడు? లేదు. అజ్జాలు నీ తల దించుకునేటట్టు చేశాడా? చేయలేదు. అజ్జాలు. ఈ కష్టాలు, బాధలు, ఒత్తిళ్ళు ఏంటంటే మనం సరి చేయబడాలి, మనం ఆయన పోలికలోనికి రావాలి, మనం ఆయన దృష్టిలో ఎట్లా కనబడాలి, చక్కగా కనబడాలి. మనం ఆత్మీయ జీవితంలో పిసినారోళ్ళలాగా, భగస్తుల్లాగా, ద్వేషపరుల్లాగా, దూషించే వారిలాగా, ఏదో బలహీనతతో నింపబడి కనబడకూడదు. సరిచేయబడాలని కొన్ని కష్టాలు అనుమతిస్తాడు, అంతేలే కానీ కొదువ మాత్రం ఉండదు. సమృద్ధి ఆయన ఉంచుతాడు. గిన్నె నిండి పొర్లి పారుతుంది. దేవుడు నాకు కాబరి.
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పచ్చిక గల చోట పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు సేలదీచితివే. నా ప్రాణమునకు సేలదీచితివే. నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రతి అవసరత తీర్చబడుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడు చెప్పిన మాట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని ఆయన చెప్పారు. యవనంలో ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, ముదిమి వచ్చిన తర్వాత అనుకున్నట్లు అన్నీ జరగవండి. చూసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాగుంటుంది పరిస్థితి. మరి ముసలోళ్ళు అయిన తర్వాత ఏ చేతులతో అన్నం పెట్టామో ఆ చేతుల మీద కొట్టే రోజులు రావచ్చు. ఏ చేతులతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామో ఆ చేతులు విరిచే రోజులు కూడా ఉండవచ్చు. దేవుడు ఏమంటున్నాడు, నీ పిల్లలు పట్టించుకోదేమో, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను. కాపరిగా ఉంటే, ఆయన కాపరిగా ఉంటే దావీదు గారు చేసిన ఒక ప్రార్థన, కీర్తనల గ్రంథం 70 1వ అధ్యాయం 18వ వచనం. దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గుర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడవద్దయ్యా. మీరు ఈ ప్రార్థన చేసుకోండి. నేను ముసలోళ్ళైన తర్వాత, నేను వృద్ధుడనైన తర్వాత అయ్యా నన్ను విడవబాగాని పిల్లలకి చెప్పట్లా, భార్యలకు చెప్పట్లేదు. ఆయనకి భార్యలు ఉన్నారు. పిల్లలకు చెప్పట్లా, స్నేహితులకు చెప్పట్లేదు. ఎవరికి చెబుతున్నాడు? దేవునికి చెబుతున్నాడు. ఈ మనుషులు ఎప్పుడు ఎట్లా మారుతారో తెలియదు. ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. కడుపు నిండా తిన్నారో లేదో అని పిల్లల్ని లాలించి ఆడించి కడుపు నిండా పెట్టిన ఆ నోరు, ఆ చేతులు ఆకలితో ఉన్నా కూడా పట్టించుకొని పిల్లలు తయారవ్వచ్చు, చెప్పలేం. కానీ దేవుడు ఉన్నాడు, లేమి కలగనివ్వడు.
కడుపు నిండితే చాలు కదండి. కొంచెం కొంచెం అన్నం పెట్టడానికి పిల్లల చేతులు రాకపోవచ్చు. పెద్ద ఇల్లు ఉంది, చాలా ఆస్తుంది, కోడలు జుట్టు పట్టుకొని లాటం ముసలాం కింద పడింది. ఇంట్లో వద్దు, పోయి వృద్ధాశ్రమంలో ఉందని చెప్పి కొడుకు ఏం చేయలేకపోతున్నాడు. ఏమో ఎన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇప్పుడంటే మనం తెచ్చుకొని తింటాం. ముసలాడు అయిన తర్వాత దావీదు అడుగుతున్నాడు, వృద్ధుడు నయ్యుడు వరకు, కళ్ళ నేసి వృద్ధుడు నయ్యుడు వరకు నన్ను విడువద్దయ్యా, నాకు కాపరిగా ఉండయ్యా. జరగమాత గింజలు కాండించి, జీలకర్ర పప్పు ధాన్యాలు కాండించి మీరు నిజంగా విశ్వాసం ఉంచితే ప్రతిదీ దేవుడు మీ జీవితంలో పట్టించుకుంటున్నాడు. ఇందా చెప్పాను కదా, ఒక మనిషి అన్నీ ఉండాలని ప్రజల కోసం భోజనం పెట్టేట్టు ఆలోచించినప్పుడు ఆయన ఎందుకు రాదు ఆలోచన? అన్నీ వస్తాయి. ముందు నువ్వు సరి చేయబడు, ఒక మంచి నమ్మకం సంపాదించుకో. మంచి నమ్మకం అంటే ఏంది? కలిమి లేమిలో దేవుణ్ణి స్తుతించడం, కష్ట నష్టాల్లో దేవుణ్ణి స్తుతించడం. ఎందుకు ప్రభువా ఇట్లా చేస్తున్నావు? నేను మానుకుంటాను, ఇంకా నిన్ను వదిలేసి చేస్తాను, నాకు వద్దని బెదిరించడం కాదు. దేవుణ్ణి బెదిరించబాడండి, ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉండండి. మీకేమీ తక్కువ కాదు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే మీ కుటుంబంలో ఏది తక్కువ కాదు, నిండుగానే ఉంటారండి. మన ఈ మధ్య పిల్లలు ఆఫీస్కి వెళ్ళడానికి బండి కొనియమన్నారు. ఎట్లా సర్దుకోండియా, ఇప్పుడు ఖర్చు వద్దు, మందిరం స్థలం కొనుక్కునే దాకా అని చెప్పారు. వాళ్ళు ఎదురు మాట మాట్లాడలేరు. అట్లుండాలి పిల్లలు. మీ పిల్లల్ని అట్లా తయారు చేయండి. ఎదురు మాట ఏది చెప్తే అది వినాలే కానీ ఎదురు మాట మాట్లాడకూడదు. నేను ప్రార్థన చేశాను. ఒక అతను కొత్త బండి, నిజంగా జరిగింది ఇది, కొత్త బండి, అబ్బాయి వద్దంటున్నా, కొత్త బండి కొని ఆయన రాలా, షోరూమ్కి వెళ్ళు, కొత్త బండి రేట్ ఏంటంటే అంతా అవసరమైతే నీ పేరు మీద పెట్టుకో, నాకు వద్దన్నంట మా అబ్బాయి, నీ పేరు మీదే పెట్టుకోండి, నేను ఇక్కడ ఆఫీస్లో ఉన్నంత వరకే అని చెప్పి, ఏముందిలే ఉంచుకోలే అని అన్నాడు అంటండి. ఇద్దండి ఉన్నంత వరకు మీకు కావాలని చెప్పి బైక్ కొనుక్కోమన్నాడంట. మోడల్ బైక్ కొనుక్కోమంటే, మోడల్ బైక్ వద్దు, స్కూటీ చాలు, స్కూటీ అయితే మీ ఇంట్లో ఆడవాళ్ళకి పనికి వచ్చింది, నాకు వద్దన్నా అని వాడు తగ్గించుకొని స్కూటీ కొనుక్కొని కొత్త బండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది. నేను మళ్ళా ఎవరిచ్చారు? ఏది తక్కువ కాదండి. అది లేదు ఇది లేదని ఆడవద్దు. ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నానంటే, పొదుపుతో ఉండాలా, నిండుగా ఉండాలా? చెప్పండి. ఏంటి మరేం ఆలోచన చెబుతున్నా? నిండుగా ఉండాలని కోరుకుంటాం. మనం అనుకోకపోయినా మనం ఆయన ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మనం నిండుగానే ఉంచుతాడు. ఏది తక్కువ కాకుండా ఉండాలా? అప్పుడప్పుడు కొంచెం తక్కువ అయితే పర్లేదా? ఎవరమ్మా? సరే మనం సర్దుకుంటే ఓకే, సంతోషం. దేవునికి ఇయ్యాలి కదండి. ఆగండి, దేవునికి ఇయ్యాలా వద్దా? ఇచ్చి ఆయన మీద నమ్మకం ఉంచాలా వద్దా? నాకు ఇస్తున్నాను, ఆయన ఇస్తేనే ఇప్పుడు నీ చేతికి వచ్చి ఏదైనా ఆయన ఇస్తేనేగా వచ్చింది. ఆయన ఇస్తే వచ్చినాయా నీ కష్టార్జితమా? అది మన నమ్మకం, అదే ఉండాలి. నా కష్టం అని అనుకోకూడదు. మన కష్టం అంటే మనం కష్టపడతా, నీ శరీరం సహకరించాలిగా. శరీరం సహకరించకపోతే
దేవుని సన్నిధానంలో దేవుని లెక్క ఏంటంటే మనం రూపాయి ఇస్తే ఎంత ఇచ్చినట్లు ఆయన చూస్తాడు తెలుసా? 100 రూపాయలు ఇచ్చినట్లు ఆయన చూస్తాడు. నా బిడ్డ నాకు 100 రూపాయలు ఇచ్చింది, నేను మళ్ళీ ఆమెకు 100 రూపాయలు ఇవ్వాలి అనుకునే మనసు అయింది. ఇప్పుడు రూపాయి ఇస్తే ఎంత ఇచ్చినట్టు? దేవుడు మనకి ఎంత ఇస్తాడు చెప్పండి? ఎంత ఇస్తాడు? 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు చెప్పి లెక్కేంది అంత చిన్నగా? రూపాయి ఇస్తే 100 రూపాయలు లెక్క. 100 రూపాయలు ఇస్తే నాకు 1000 రూపాయలు ఇచ్చారు, ఈ పిల్లలు 1000 రూపాయలు మళ్ళీ పంచాలా, ఇలా అసలు తీర్చాలా? దేవుని లెక్కది, స్పష్టంగా దేవుడు చూపించిన దేవుని లెక్క. 1 రూపాయి ఎవరిదన్నా కాజేసామనుకో, ఇప్పుడు దేవుని దృష్టిలో ఎంత కాజేసినట్టు? నువ్వు చూస్తా ఉండగానే నువ్వు రూపాయి కాజేస్తే నువ్వు ఇట్లా చూస్తానే ఉంటావు. ఎంత పోతాయి? 100 చూస్తా ఉండగానే ఎట్ట పోతాయి పాస్టర్ గారు అంటే చెప్తున్నాను నేనండి. జేబులోంచి ఎంత పడ్డి గాలి వచ్చింది, దాంతోపాటు పరిగెత్తాలంటే పోతానే ఉంటాయి నీకు దాకా. 100 రూపాయలు ఎవరైనా కాజేసావనుకో, నొక్కేసావనుకో, నీ ఎంత పోతాయి? 100 రూపాయలు ఎవరికైనా ఇచ్చావనుకో, నీకెంత వస్తాయి? దేవుని లెక్క నమ్మకం ఉంచండి, ఈ విశ్వాసం ఉండాలి మనకి. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనల్ని పుట్టించిన దేవుడు తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే మనల్ని చూసిన దేవుడు ఈ భూమి మీద ముదిమి వచ్చు వరకు మనకు ఆపరిగా ఉండి, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ఆ మరణపు ఛాయలను దాటించి ఆయన దగ్గరకు చేర్చుకునే దేవుడు ఆయన. ఆయన మనకు కాపరిగా ఉండాలి, మనకు కాపరిగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తూ ఉండాలి. అప్పుడు మనం వర్ధిల్లుతూ ఉంటాం, కాపాడబడుతూ ఉంటాం, ప్రమాదం నుంచి మనం తప్పించుకుంటూ ఉంటాం. చెప్పండి అందరూ, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఏం జరిగింది? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుతున్నాడు. చివరికి ఏంది? నా గిన్నె నిండి పొరుగుతున్నది. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.